ఈ చిల్లీ అండ్ చికెన్ స్ట్యూని ట్రెడిషనల్గా చిలీలో చూస్తే, అంటే చిల్లీ అనే దేశంలో చూస్తే ఫిష్ తోటి తయారు చేసుకునేవారు. దట్స్ అ ట్రెడిషనల్ వే ఆఫ్ మేకింగ్ ఇట్. కానీ ఈజీగా అవైలబుల్ అయ్యే మీట్ అని అండ్ తక్కువకి దొరుకుతుందని నేను చికెన్తో ఈ రెసిపీని తయారు చేసుకుంటున్నాను. స్ట్యూ చాలా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది, వెరైటీ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్ తోటి. అసలు స్ట్యూ అంటున్నాను అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, చిల్లీ అనే దేశంలో చికెన్ని కూరలో ఎలా తయారు చేసుకుంటారో ఈరోజు మనం తెలుసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసుకుందాము. బోన్ చికెన్ పీసెస్ యూస్ చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా మనం స్ట్యూ కానీ కర్రీ కానీ తయారు చేసుకునేటప్పుడు బోన్ ఉన్న పీసెస్ని యూస్ చేస్తే ఇంకా చాలా జ్యూసీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది బోన్స్ వల్ల. ఆల్రైట్, సో కర్రీ కట్ చికెన్ పీసెస్, దీంతో పాటు మామూలుగా డైస్ చేసిన టమాటా ముక్కలు యూస్ చేద్దాం, కొంచెం యాపిల్ సైడార్ వెనిగర్ అండ్ జుకీనీ ముక్కల్ని ఆల్రెడీ కట్ చేసి డైస్ చేసి పెట్టేసుకున్నాను. యూస్ చేద్దాం గ్రీన్ జుకీనీ అండ్ ఎల్లో జుకీనీ ముక్కల్ని, ఒక మంచి బటరీ సాఫ్ట్ క్రీమీ టేస్ట్ కోసం. దీంతో పాటు ఒక ఆనియన్, బేసిక్ రెడ్ ఆనియన్, బే లీఫ్, బిర్యానీ ఆకు, కాస్త పెరుగు అండ్ నేను యూస్ చేసిన పాప్రికా పౌడర్ని. పాప్రికా పౌడర్ లేకపోతే రెగ్యులర్గా కారపొడిని కొంచెం వేసుకొని కాస్త చక్కెర ఆ స్వీట్నెస్ కోసం యాడ్ చేస్తే కూడా సరిపోతుంది. దీంతోపాటు మనం వెరైటీ ఆఫ్ డిఫరెంట్ హర్బ్స్ అండ్ ఫ్లేవర్స్ని యాజ్ యూజువల్ ఏం చేస్తానో తెలీదు వేసుకుంటూ వెళ్ళిపోదాము. ఐమ్ షూర్ యూ విల్ లైక్ ఇట్. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాము, దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం. జనరల్గా పెంగ్విన్స్ అనే ఒక బ్యూటిఫుల్ బర్డ్ని మనకి ఎక్కువ మటుగా అంటార్టికాలోనే ఉంటుంది అని తెలుసు కదా, కానీ చిల్లీ అనే దేశంలో కూడా పెంగ్విన్స్ కనిపిస్తూ ఉంటాయట. అది చాలా ఎక్కువగా పాపులర్ కాని ఫ్యాక్ట్ అది. సో దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ రైట్ దేర్. ఓకే, డైరెక్ట్గా పెంగ్విన్స్కి ఎందుకు జంప్ చేశాను అనుకుంటున్నారా? చిల్లీ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కంట్రీ. దీనికి రకరకాల డిఫరెంట్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్సెస్తో పాటు ఇలా అన్నోన్ ఫ్యాక్ట్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి. అవేంటో ఈరోజు మొత్తం మనం తెలుసుకుందాం. ఓకే, కానీ అన్నీ ఈ ఐ తీసేస్తున్నాను. కట్ చేస్తుంటే డేంజరస్గా కనిపిస్తుందా? స్ట్యూ కాబట్టి నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటున్నాను, అంటే కర్రీలాగా తయారు చేసుకుంటాం కదా అందుకని. ఫస్ట్ ఉల్లిపాయల కంటే ముందర నేను ఆయిల్ని ఫ్లేవర్ చేసుకుంటాను. కొంచెం థైమ్ తోటి ఇలా హోల్ థైమ్ని చిన్న బ్రాంచ్ లాగే వేసేసుకుంటాను, సో దట్ ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అండ్ తర్వాతకి మనం తీసి పక్కన కూడా పెట్టేయచ్చు. చిన్న చిన్న ఆకులు ఏవైతే ఉన్నాయో కుక్ అయిన తర్వాత మొత్తం సపరేట్ అయిపోతుంది. ఈ ఎక్స్ట్రా స్టెమ్ని తీసి పక్కన పడేద్దాం. ఓకే, ఫస్ట్ మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. దీంతో పాటు వేసుకుంటున్నాను ఒక బిర్యానీ ఆకు కూడాను. చూడ్డానికి ఏదో పెద్ద డిఫరెన్స్ కాకపోయినా కూడాను ఒక సటిల్ మ్యాజిక్ని యాడ్ చేస్తుంది. ఆయిల్ని లైట్గా ఫ్లేవరింగ్ చేసుకోవడంతో, అంటే ఈ థైమ్ ఫ్లేవర్ అండ్ బిర్యానీ ఆకు ఫ్లేవర్ యాడ్ చేసుకోవడంతో మనకు తెలియకుండానే ఒక రిచ్నెస్ యాడ్ అయిపోతుంది. ఇందులో వేసుకుందాం పెద్దగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయల ముక్కల్ని. ఓకే, ఫస్ట్ ఉల్లిపాయలను మనం బాగా వేయించేసుకుందాం. ఈసారి నేను గార్లిక్ని యాడ్ చేయట్లేదు, ఎందుకంటే చికెన్ని మనం చాలా ప్లెయిన్ ఫ్లేవర్ తోటి అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ స్వీట్ కారం ఫ్లేవర్, అంటే పాప్రికా పౌడర్ని యాడ్ చేసుకుని టేస్టీగా తయారు చేసుకుంటున్నాం కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇందులో వేసుకుంటున్నాను నేను టమాటో ముక్కల్ని. కావాల్సిన ట్యాంగీనెస్ని ఈ టమాటోని యాడ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను యాపిల్ సైడార్ వెనిగర్. కొంచెం డిఫరెంట్గా మనం ఇందులో ఈ ఫ్రెష్ బ్రాకలీని కూడా కట్టింది యాడ్ చేసేద్దాము. లైట్గా మనం చిన్నగా కట్ చేసుకుంటే చికెన్ కుక్ అయ్యేంత టైం లేదు కూడా కుక్ అయిపోతుంది, ఒక మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. సో బ్రాకలీ కొంచెం చిన్నగా ఓపెన్ చేసేసి డర్టీగా ఉన్న పీస్ని పక్కన పడేసి యాడ్ చేసుకుందాం. Florets of broccoli. This is good. Quick mix. ఇప్పుడు నేను ఇందులో వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ని యాడ్ చేయడం స్టార్ట్ చేస్తాను.
ఫస్ట్ నా ఫేవరెట్ చిల్లీ ఫ్లేక్స్తో స్టార్ట్ చేద్దాం. చిల్లీ ఫ్లేక్స్ మనకి ఈ బ్యూటిఫుల్ లాటిన్ అమెరికాలో వెరైటీ ఆఫ్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్సెస్ కనిపిస్తుంటాయి. అందులో అరబిక్ ఇన్ఫ్లుయెన్స్, ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్, ఏషియన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. అందుకనే మన పచ్చిమిరపకాయలు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో కొంచెం పచ్చిమిరపకాయలు నేను పొడుగ్గానే కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఎలాగో మనం చికెన్ని వేసుకొని కుక్ చేసుకుంటామో అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. స్మెల్స్ రియల్లీ గుడ్. ఇప్పుడు నేను ఇందులో కొంచెం డాష్ వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ బేస్ ఎలాగో యాడ్ చేశాను కదా, ఇప్పుడు నేను ఇందులో పెరుగుని యాడ్ చేస్తాను. సో క్రీమీ బేస్ని యాడ్ చేసుకుంటున్నాము. బాగా కుక్ చేసుకోవాలి. బ్రోకలీ నేను పచ్చితే వేసుకున్నాను కాబట్టి ఈ మొత్తం ప్రొసీజర్లో పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. దీని ఒక 5 minutes వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. రైట్, ఒక 5 minutes తర్వాత హై ఫ్లేమ్లో మన బ్రోకలీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో చికెన్ పీసెస్ని యాడ్ చేస్తాను. చికెన్ని కూడా బాగా మనం కుక్ చేసుకుందాం. చికెన్ని తొందరగా కుక్ చేసుకోవాలి అంటే దీంట్లో కొంచెం సాల్ట్ వెళ్ళాలి కదా. సో లెట్స్ యాడ్ a little salt. Perfect. అండ్ కొంచెం మిరియాల పొడి. ఇందాక స్టార్టింగ్లోనే నేను యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని నేను వేసుకున్న ఆనియన్స్ని అండ్ టమాటోని ఇంకా ట్యాంగీగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు నేను కాస్త సోయా సాస్ కూడా యాడ్ చేస్తాను, ఒక బ్యూటిఫుల్ కలర్ కోసం అండ్ ఆ సోయా ఫ్లేవర్ కోసం. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ సరిపోతుంది. మిక్స్. ఈ చికెన్ పీసెస్ని ఈ ఫ్లేవర్ఫుల్ బేస్లో కొంచెం సేపు కుక్ అయిన తర్వాత నేను ఇందులో వాటర్ని యాడ్ చేస్తాను. స్టార్టింగ్ ఎందుకు యాడ్ చేయట్లేదు అంటే బాయిల్ అయిన ఫ్లేవర్ వస్తుంది. ఇలా మిగతా ఫ్లేవర్స్లో కూడా కాస్త ఫ్రై అయిందనుకోండి ఇంకా కమ్మగా ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా టేస్టీగా కూడా ఉంటుంది. అందుకని సో ఇంకొక 5 to 7 minutes వరకు 7 minutes వరకు మనం దీన్ని పర్ఫెక్ట్గా కుక్ చేసేసుకుందాము. తర్వాత ఆ స్ట్యూ టెక్స్చర్కి తీసుకొద్దాం. ఆల్ రైట్, ఒక 7 minutes తర్వాత చికెన్ మొత్తం బయట నుంచి కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులో జుకీనీ పీసెస్ని యాడ్ చేస్తాను. జుకీనీ చాలా తొందరగా కుక్ అయిపోతుంది. మొత్తం ప్రొసీజర్లో కుక్ అయ్యేంత టైంకి అది సాఫ్ట్గా అయిపోతుంది. అసలు జుకీనీ వేసామని తెలియదు. అందుకనే బుజ్జుబుజ్జుగా ఎలాగో కట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం చికెన్ కుక్ అయిన తర్వాత బయట నుంచి జుకీనీ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత స్ట్యూ ఫ్లేవర్స్లో ఇంకా టేస్టీగా తయారవుతుంది. ఓకే, నేను ఇంకొక 1 quick మిక్స్ చేసేస్తాను. దిస్ లుక్స్ బ్యూటిఫుల్. ఇప్పుడు నేను ఇందులో వాటర్ని యాడ్ చేస్తాను. ఓకే, మెల్లగా మనం దీన్ని బాగా బాయిల్ అవ్వనిద్దాము. వెజిటేబుల్స్లో కొద్దో గొప్ప కొంచెం స్టార్చ్ కంటెంట్ ఉంటుంది, అది పూర్తిగా రిలీజ్ అయిపోతుంది. అండ్ చికెన్ కూడా కుక్ అయిన తర్వాత ఈ లిక్విడ్ని థిక్ చేస్తుంది అనమాట. సో కొంచెం థిక్ అవ్వనిద్దాము. ఆల్రెడీ థైమ్ ఫ్లేవర్ని యాడ్ చేసాము, బిర్యానీ ఆకు ఫ్లేవర్ని యాడ్ చేసాము, చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసాము. ఎటువంటి హెవీ మసాలాస్ లేకుండా వెజిటేబుల్స్ని డామినేట్ చేసేటట్టుగా చికెన్ ఫ్లేవర్ని కూడా చాలా రిచ్గా వచ్చేటట్టుగా తయారు చేసుకున్న సూపర్ యమ్మీ చికెన్ స్ట్యూ, చిలియన్ చికెన్ స్ట్యూ ఇది. సో ఇంకొక గుడ్ 15 to 20 minutes వరకు నేను తక్కువ మంట మీద మెల్లగా కుక్ చేసుకుంటాను. సో దట్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. అండ్ ఫైనల్గా దాని మీద మనం వేసుకుందాం బోల్డ్ అంతా పాస్లీ అంటే పాస్లీ, కొత్తిమీర అంటే కొత్తిమీర, కాడులతో పాటు ఫైన్గా చాప్ చేసుకుని వేసుకుంటే ఇట్స్ గోనా టేస్ట్ రియలీ నైస్. ఓకే, ఒక 10 నిమిషాల తర్వాత బాయిల్ చేసుకున్న తర్వాత మనం దీని మీద హర్బ్స్ వేసేసుకొని డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసిద్దాం.